మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఏంటి పప్పుచారు చూపించి ఇప్పుడు పెద్దగా చెప్తుంది అనుకోకండి. ఇది పప్పుచారులా అనిపిస్తుంది కానీ కాదండి, కందిపప్పుతో చేసింది అయితే కాదు, కందతో చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ హెల్త్ కదా. ఇక చూడండి, కందంప అయితే తీసుకున్నాను నేను, చిన్నదే కందంప. దాంతో మనం కూరలు అవి ఇగురులు అవి వండుకుంటాం కదా, ఓకే అలా పులుసు కూడా పెట్టుకుంటారు చాలామంది, కానీ ఇలా పప్పులా చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. కందంప ఆరోగ్యానికి చాలా మంచిదండి. మూలసంఖ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది తింటే మూలసంఖ తగ్గిపోద్ది. ఇక చూడండి, కంద ముక్కలు అయితే నేను శుభ్రంగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకున్నాను. మనకి కంద అనేది కుక్కర్లోనే పెట్టుకోవాలండి, బయట అయితే ఉడకదు. ముక్కల్లో కూడా ఇంకో చూడండి, నేనైతే నాటు టమాటాలు ఉండేవి 6-7 టమాటాలు ఉంటాయి, అవన్నీ కోసి వేసుకుని పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కంద అనేది వాతం చేస్తుంది అంటారు, అందుకని కాస్త కారం తగిలించామనుకోండి ఆ వాతం అనేది తగ్గిపోతుంది. అలాగే నేను పసుపు కూడా చాలా ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఆ వాతం గుణాన్ని పసుపు మిరపకాయలు కూడా తగ్గించేస్తాయి. మనకి ఎలా ఉంటుందంటే అచ్చం పప్పు టమాటా కర్రీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర మాత్రం కూరల్లో చాలా ఎక్కువ వాడటానికి ట్రై చేయండి, అరుగుదల బాగుంటుంది, బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది జీలకర్ర, అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. ఇక చూడండి, కుక్కర్ వచ్చేసింది. ఇగో ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి. టమాటా వేసినా కూడా కంద అనేది చాలా బాగా ఉడికిందండి. మొన్న ఊరి నుంచి ఒక అమ్మాయి నా ఫ్రెండ్ పంపించింది. ఇవి చూడండి, ఈ వాటర్ని అయితే కాస్తంత మనం సెపరేట్ చేసుకుని దీన్ని పప్పు రుబ్బుకున్నట్టు రుబ్బేసుకోవాలన్నమాట. మనం కందిపప్పు అయితే అంత అవసరం కూడా ఉండదు, ఇలా తిప్పితే చాలా ఉడికిపోతూ ఉంటుంది. కానీ కందని కాస్తంత ఫ్రెష్ చేయండి, ఫ్రెష్ చేస్తే కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అప్పుడప్పుడు కంద తినడానికి ట్రై చేయండి. ఇక చూడండి, నేను వంచిన నీళ్ళు కూడా ఇందులో వేసేసుకున్నాను. అచ్చం చూసారా, అచ్చం కందిపప్పు వేసుకున్నప్పుడు మనకి పప్పుచారు ఉంటుంది కదా, పప్పు టమాటా వండుకున్నప్పుడు ఉంటుంది, అలాగే ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, కొద్దిగా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. నేనైతే తాలింపు కోసం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి. ఇవి చూడండి, మళ్ళీ జీలకర్ర వేసేసాను. అమ్మ మామో ఈవిడి జీలకర్ర మొత్తం నింపేస్తుంది అనుకోకండి, జీలకర్ర మంచిది. మా అత్తగారు చూసింది అనుకోండి, బాబోయ్ జీలకర్ర సంసారం అంతా జీలకర్రకే సరిపోతుంది అంటది. కానీ అండి, తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపం అత్తలకి అది తెలియదు. అత్తలు చూసారంటే మాత్రం కోడల్ని ఇలాగే అంటారు. కాబట్టి కాస్త ఎల్లుల్లిపాయ కరివేపాకు కూడా వేసాను. చిల్లీ ఫ్లేక్స్ నేనైతే తెలుసు కదా మీకు, చిల్లీ ఫ్లేక్స్ చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకుని మీరు కర్రీస్లో వేసుకుని చూడండి, ఆ టేస్ట్ అనేది మీకు డిఫరెంట్ బాగా తెలుస్తుంది. ఆ గింజలు తగులుతుంటే అసలు ఎంత బాగుంటుందో కర్రీ. మనం మిరపకాయలు వేసామనుకోండి అవతల పడేస్తాం, ఇది అలా కాదు, మనకి పొట్టలోకి కూడా వెళ్తాయి. కాస్తంత అందులో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవడానికి ఒక్కసారి ట్రై చేయండి. మనం కారం పట్టించుకునేటప్పుడు తొక్కలేమో కారం ఆడించుకుని ఆ గింజల్ని మనం ఇలా చిల్లీ ఫ్లేక్స్ చేసేసుకుని కొంచెం పై తొక్కలు కొంచెం చేసుకుని మిగిలినవి మనం ఎక్కువ గింజలు తాలింపు కుంచేసుకోండి. అసలు కమ్మదనమే అసలు డిఫరెంట్గా ఉంటుంది మీకు. కారంలో గింజలు ఉండటం వల్ల కారం కలర్ మారిపోతుంది అనమాట. నేనైతే ఒక చెక్కులు ఒక్కటే కారం ఆడేస్తాను, అయిన పైన తొక్కలో గింజలు అయితే చిల్లీ ఫ్లేక్ చేసేసుకుంటాను అనమాట. మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇక చూడండి, తాలింపు వేసేసాను. అసలు వాసన అయితే గుమ్మలు ఆడిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, చిన్న ముక్క తెచ్చుకోండి, చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా కదా. ఎప్పుడు కందిపప్పు గ్యాస్ అనే వాళ్ళకి ఇలా చేసుకోండి. కాస్తంత కొత్తిమీర అయితే వేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోగా మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.